వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అన్నీ పక్కన పెట్టేస్తే జనాలు బిగ్ బాస్ చూసేటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? రాము రాథోడ్ న్యాయంగా సంచాలకుగా చేశాడు, అన్యాయంగా చేశాడు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. నేను లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల, కేవలం ఒక్క సింగిల్ కామెంట్. రాము రాథోడ్ సంచాలకుగా కరెక్ట్గానే చేశాడు, రాంగ్గా చేశాడు, న్యాయంగా చేశాడు, అన్యాయంగా చేశాడని మీరు కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాను. ఎందుకంటే లైక్ సబ్స్క్రైబ్ అడగట్ల, ఒక్క కామెంట్. ఎందుకంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ కావచ్చు, రాము పిఆర్ ఎవరైతే బయట ఆయన ఫ్యామిలీ ఉంటుందో వాళ్ళందరూ కూడా అడిగారు ఎలా ఉంటుందో సర్వే చేసి చూడండి మీ ఛానల్లో చేస్తున్నాను. సో డెఫినెట్లీ కామెంట్ చేయండి. వాళ్ళ వరకు వెళ్తుంది. జనం ఏమనుకుంటారో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ వరకు పంపిస్తే వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో కామెంట్ చేయండి. తనూజాని అభిమానించే వాళ్ళు వెర్షన్ని మాత్రం మనం ఒకసారి వింటే వాళ్ళు చాలా క్లియర్గా రాము ఇక్కడ చాలా అన్యాయం చేశాడు తనూజాకి అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అంటే లాస్ట్లో ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో దివ్యాని విన్ చేశాడు, కావాలనే విన్ చేశాడని ఆరోపిస్తున్నారు వాళ్ళు. తనూజ మీద పేకల దాకా కోపం పెట్టుకుని ఇట్లా చేశాడు. తనూజ అతనికి నచ్చదని, నచ్చనప్పుడు ఓపెన్గా ఉండాలి కానీ ఇట్లా ఎందుకు తనూజని వెనకాల ఛాన్స్ వచ్చినప్పుడు తొక్కేస్తున్నాడు అంట. అంటే డెసిషన్ సంచాలకుగా ఉన్నప్పుడు న్యాయంగా తీసుకోవాలని వాళ్ళ వెర్షన్ అనమాట ఇదంతా కూడా. సో సంజన కింద ఉంది, చాలా దూరంలో ఉంది, అంతా అయిపోయిన తర్వాత శాంతం అయిపోయాక బజర్ సాంగ్ అయిపోయాక ఎక్కింది. నేను మర్చిపోయాను, నాకు కనపడలేదు, ఇట్లాంటి వంకలు పెడుతున్నాడు రాము, కానీ కావాలని చేస్తున్నాడు రాము, క్లారిటీగా కనిపిస్తుంది అనే మాటలు కూడా అంటున్నారు. సంజన చాలా దూరంగా ఉంది, నిఖిల్ సంజన ఒకే చోట ఉన్నారు సాంగ్ ఆగిపోయేటప్పటికే. సో సాంగ్ ఆగిపోయింది, నిఖిల్ బయటే ఉండిపోయాడు, సంజన వెళ్ళి పైకి ఎక్కింది, అంతమంది కనపడలేదు, రాము కనపడలేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. రీతి కూడా అరిచి గిలగిలా కొట్టుకుంటుంది, సంజన బయట ఉంది బయట ఉంది బయట ఉంది అని. అంటే కనపడ్డు కానీ చాలా కన్నింగ్గా బిహేవ్ చేస్తున్నాడు రాము అనేది ఎలిగేషన్. సో ఇదే రాము మళ్ళీ తనుజ దగ్గర కూర్చుని నాకు హోమ్ సిక్, ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, భరణి రాకముందు స్టోరీ ఇదంతా. సో ఏడుస్తూ ఉంటే తనూజ చేతిలో చేయి పెట్టుకుని అలా అనకు, నువ్వు బాధపడకు, స్ట్రాంగ్గా ఉండని చెప్పి అతన్ని కూల్ కూడా చేసింది. సో ఈ హోమ్ సిక్నెస్ బాధ ఇవన్నీ తనూజ దగ్గర ఎందుకో వేరే వాళ్ళ దగ్గర చూపించుకోవచ్చు కదా అనే ఇది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో తనూజ నుంచి ఒక మంచి సపోర్టు కావాలి, కానీ అప్పుడప్పుడు అరుస్తోంది అనేటువంటిది మాత్రం పెట్టుకోవడము, లేకపోతే స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి తనూజకు సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేసినటువంటి అవసరం కూడా లేదు కదా. ఇక్కడ న్యాయంగా ఉంటే సరిపోయేది కదా యాజ్ ఎ సంచాలక్ అనే మాట వినిపిస్తుంది. సంచాలక్ అనే వ్యక్తి ఆబ్వియస్లీ కరెక్ట్గా ఉండాలి, బట్ దొంగ సంచాలక్ అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ కూడా మొదలుపెట్టారు తనుజ వాళ్ళు. రాంగ్ సంచాలక్, ఫేక్ సంచాలక్ అని ఎప్పుడంటారంటే పొరపాట్లు చేస్తే, కానీ తెలిసి చేశాడు దొంగ సంచాలక్ అంటూ, దారుణ మోసం చేశాడు తనుజ అని అంటూ సీరియస్ అవుతున్నారు. సో మాధురి కూడా తనుజ పక్కన ఉన్నప్పుడల్లా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉత్తుని ఎక్కిస్తూ ఉంటుంది ఏదో ఒకటి. సో ఆల్రెడీ తనుజకి కోపం ఉన్నప్పుడు పక్కన ఎక్కిస్తూ ఉంటుంది, ఎవరి మీదైనా ఎక్కించేటువంటి మెంటాలిటీ ఉంది మాధురి మనిషి బాగానే ఉంటుంది, కానీ తనూజ విషయానికి వచ్చేసరికి తనూజ తన వైపే ఉండాలి. తనూజ దృష్టిలో తానే మంచి బంధం మాధురితోనే ఉంది నాకని అనిపించుకోవాలని, అలా అనిపించుకుని తద్వారా మాధురి గురించి తనూజ పాజిటివ్గా మాడాలని, తద్వారా బయట ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా మాధురికి పడాలి అనే ఒక స్ట్రాటజీతో మాధురి హౌస్లోకి వచ్చినట్టు క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్ డే నుంచే తనూజతో క్లోజ్ అయింది. ఏ ఇష్యూ జరిగినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీమన్ పవన్ వచ్చి దివ్య కొంచెం బెటర్గా మాట్లాడుతుంది అంటే పక్కనే ఉంది అక్కడ తనూజ, మాధురి, డీమన్ పవన్ ఉన్నారు, దివ్య కెప్టెన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు డీమన్ పవన్ ఏమన్నాడంటే దివ్య కొంచెం బాగా మాట్లాడుతుంది అంటే దీనికి మాట్లాడడం రాదన్న, అది కాదు కొంచెం కలుపుకుంటుంది, వర్డ్స్ యూసేజ్ బాగుంటుంది అంటే దీనికి కలుపుకోవడం రాదా జనాలతో, వర్డ్స్ యూసేజ్ బాగోదు అంటున్నావు దీన్ని అని ఇట్లాగా ఒక పక్క రెచ్చగొడుతుంటుంది. సో ఎవరు లేనప్పుడు వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు నీకు అగెనిస్ట్గా వెళ్తున్నారు, నువ్వు గుర్తుపెట్టుకో లైఫ్ హౌస్లో ఎప్పటికైనా నేనే నీకు ఇండైరెక్ట్గా చెప్తా, అమ్మా డైరెక్ట్గా చెప్పకుండా బలం వాళ్ళు ఇట్లా చేశారు సో నేనే నీకు లైఫ్లో ఎప్పటికైనా పర్ఫెక్ట్ పర్సన్ అంటూ కాస్త ఈ వార్నింగ్ టోన్, ఇండైరెక్ట్ వార్నింగ్ టోన్లో చెప్తూ ఉంటుంది. తన చేతిలోంచి తనూజ కనుక మిస్ అయిపోతే, ఎస్పెషల్లీ భరణి వచ్చిన తర్వాత నాకు కూడా అనిపించింది, శ్రీజ భరణి వచ్చిన తర్వాత కొంతవరకు భరణిని సపోర్ట్ చేసి తర్వాత శ్రీజాని సపోర్ట్ చేయడం మొదలెట్టింది. భరణి ఇంట్లోంచి వెళ్ళిపోతే తనూజ తన గ్రిప్లోనే ఉంటుందనే ఫీలింగ్లో ఉన్నట్టుంది ఆవిడ అన్నట్టు అనిపించింది. సో రెండు విషయాలు కవర్ చేద్దాం అనుకుని వీడియో చేస్తున్నాను. అయితే నిజంగా మోసం చేశాడు రాము రాథోడ్ మీరు అనుకుంటే మోసం చేశాడు, లేదు న్యాయంగానే ఆడాడు అనుకుంటే మోసం ఏం చేయలేదు, న్యాయంగానే ఆడాడని కామెంట్ చేయండి.